Already you are tall, but you have grown so tall with all your characters. Thanks Akka, thank you so much. ఇట్లాంటి ఫంక్షన్స్ వస్తున్నప్పుడు ముందుగా అందరికి నమస్తే. సారీ కొంచెం ఏవి చూడగానే మైండ్ కొంచెం అటెండ్ అయింది. బట్ ఇట్లాంటి ఫంక్షన్స్ వస్తున్నప్పుడు చిన్నప్పటి నుంచి అనిపిస్తుండే ఎప్పుడైనా మన ఇట్లా ఒక లీడ్గా క్యారెక్టర్ చేయాలి, దానికి సుమక్క వచ్చి యాంకరింగ్ చేయాలి. డ్రీమ్ కమ్ ట్రూ అక్క. థ్యాంక్ యూ సో మచ్. దిస్ మీన్స్ అ లాట్. I think like just దీనికన్నా ముందు చేసింది కమల్ హాసన్ గారి ఈవెంట్ అండ్ ఇప్పుడు మీది. సో వారిలో కంటే మీలో మస్తు షేడ్స్ ఎక్కువ ఉన్నాయి. బట్ థ్యాంక్ యూ సో మచ్. ఈ ఏవి బ్యాడ్ ఐడియా ఎవరిదో కానీ, బట్ థ్యాంక్ యూ దట్ అది కొంచెం మంచిగా ఉండే. బట్ దాంట్లో ఆ ఏవీలో నా ఫేవరెట్ మూమెంట్ ఏంటంటే నాని అన్న నేను ఇట్లా వద్దురా వద్దురా అంటే ఆ సినిమాలో ఇట్లా వెనకకి లాగుతుంటే అన్న ఆగరా దాని ముందుకు తీసుకెళ్తున్నాడు. ఆయన నా కెరీర్ని కూడా అట్లే తీసుకెళ్తున్నాడు ఆ మనిషిని. ఎందుకంటే చిన్నప్పుడు మనం టీవీలో కానీ సినిమాల్లో చూసి చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ తీసుకొని మనం కూడా ఇట్లా యాక్ట్ అవ్వాలని అనుకుంటాము. ఆ మనిషి నాకు ఆ టైంలో ఇన్స్పిరేషన్ అయితే ఈ మనిషి నాకు ఇప్పుడు ఇన్స్పిరేషన్. ఎందుకంటే అండ్ ఇప్పుడున్న యంగ్ జనరేషన్ ఎవరైతే ఇంకా చిన్నపిల్లలు కానీ యూత్ కానీ ఇంకా యంగ్ టీనేజర్స్ ఎవరైతే యాక్టర్స్ అవ్వాలనుకుంటున్నారో బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఎక్కువగా the moment they feel connected is to this man, this darling Nani Anna. Thank you Nani Anna. అంటే thanks is such a small stupid word. నువ్వు చేస్తున్న వర్క్కి, నువ్వు ఇస్తున్న ఇన్స్పిరేషన్స్కి. కలికి చూసిన తర్వాత మనకు అదే అనిపిస్తుంది. అంటే ఒకసారి సడన్గా మైథాలజీలో ఒకసారి ఆలోచిస్తే నువ్వు కృష్ణుడు అయితే, రథం నడిపిస్తున్న కృష్ణుడు అయితే నేను అర్జునుడు అన్నా. నేను ఫాలో అవుతున్నా, నువ్వు దారి చూపిస్తున్నావు, నేను ఫాలో అవుతున్నా. థ్యాంక్ యూ ఇంత ఇన్స్పిరేషన్స్ ఇస్తున్నందుకు. మాలాంటి వాళ్ళకి ఎంతో మందికి ఇవాళ ఎక్కడ ధైర్యంగా నిల్చుంటే నేను నారాయణకు ఫోన్ చేస్తే అన్న వస్తాడు నా కోసం అని ఒక ఇది చేసినందుకు ఐ లవ్ యూ అన్న. ఐ లవ్ యూ సో మచ్. నో అమౌంట్ ఆఫ్ థ్యాంక్ యూ, నో అమౌంట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఈస్ ఎనఫ్ టు టాక్ అబౌట్ యూ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ సో మచ్. అంటే ఈసారి కొంచెం ఎక్కువ గట్టిగా ప్రిపేర్ అయ్యాడు, లేకపోతే ఇక్కడికి రాగా ప్రతిసారి ఇట్లా. బట్ అయినో చాలా లేట్ అయింది ఇక్కడ రావడానికి. బట్ ఈ ఈవెంట్కి గెస్ట్గా వచ్చిన ముందుగా శివలింగ కృష్ణప్రసాద్ గారు సార్, మళ్ళీ ఒక 6 monthsలో ఇలాగే ఇట్లాంటి ఒక స్టేజ్ మీద మన సినిమా గురించి మాట్లాడాలి, మీ గొప్పతనం గురించి, ఔన్నత్యాన్ని గురించి, మీరు ఎంత పెద్ద లెజెండో ఈ ప్రపంచానికి చెప్పి ఆ రోజు తొందరలోనే ఉంది. అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దాట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళు వచ్చినందుకు. అలాగే వేణన్న, నా బలగం, నా అన్న ఐ థింక్ వెళ్ళినట్టున్నారు, వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. ఇంకా వివేక్ గారికి, అట్లాగే మై బ్రదర్ అభినవ్, టైగర్ అభినవ్ గోమటం, థ్యాంక్స్. ఈ హోటల్ లేనప్పటి నుంచి మనం ఇక్కడ తిరుగుతున్నాం. ఇవాళ ఒక హోటల్ వచ్చింది, ఆ హోటల్లో మనం ఇట్లా స్టే చేసి మనం కొంచెం మాట్లాడుతున్నాం. నాకు ఆ దసరా డైలాగ్ చెప్పాలని లేదు, అది ఇంకొకసారి ఇంకొక ఈవెంట్లో మళ్ళా. బట్ మీకు ఆ ఎనర్జీ అర్థమైంది కదా నేను ఏమంటున్నాను. సో థ్యాంక్స్ రా, ఐ లవ్ యూ రా. మనం ఇట్లా ఇక్కడ దగ్గర లైక్ డ్రీమ్స్ కమ్ ట్రూ మూమెంట్స్. బేసిక్లీ ఫోకస్లో లేనా, నాకు అలవాటే లేదు అసలు. నరేష్ గారితో కూడా ఇదే ప్రాబ్లం ఇక్కడ. బట్ ఎనీవేస్, సో ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో స్టార్ట్ అయింది. ఆ డీటెయిల్స్ అన్ని మీకు మా యూట్యూబ్ ఇంటర్వ్యూస్లో కానీ అన్నిట్లో కానీ చూసి తెలుస్తుంది. బట్ చాలాసార్లు అన్నా మళ్ళీ అంట దట్ వెన్ ఎ రైటర్ ఫాల్స్ ఇన్ లవ్ విత్ యూ, యూ విల్ నెవర్ డై అని. And that writer for me is my darling, my love, my brother, Ashwin Ram. Amma, thank you so much, da. I found a new brother. I know, I want you to ఈ భాష, తెలుగు భాష, తెలుగు నేల నేను అడాప్ట్ చేసుకోవాలని నేను కలలు కట్టున్నా. ఐ థింక్ ఈ సినిమా తోటి అది జరుగుతుందని ఐ హోప్ దట్ హ్యాపెన్స్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్. థ్యాంక్ యూ ఫర్ సో మచ్ ఆఫ్ దిస్ లెర్నింగ్స్. ఎందుకంటే సినిమా చేస్తున్నప్పుడు ఏదైనా నేర్చుకోవడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. బట్ ఐ లర్న్ సో మచ్ ఫ్రమ్ యూ డా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు యూ శ్రేయ, బికాస్ యూ ఆర్ ద ఓనర్, నాట్ బిహైండ్ హిమ్ బట్ ఫార్వర్డ్ హిమ్. యూఆర్ డ్రైవింగ్ హిమ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సో మచ్. ఆయా, వేర్ ఆర్ యూ డా? ఐ లవ్ యూ సో మచ్ మ్యాన్. క్యూటీ.
థ్యాంక్స్. ఈ విజన్ని ఇంత కథని నమ్మి తీసుకురావాలని అంటే మేము చాలా మందిని హెల్ప్ అడిగినాము అవుతుందా లేదా అని. బట్ ఐ థింక్ ద వన్ మ్యాన్ హూ బిలీవ్డ్ అండ్ వన్ ఉమెన్ హూ బిలీవ్డ్, ద టూ డార్లింగ్స్, ద టూ మోస్ట్ ఇంపార్టెంట్ డార్లింగ్స్ ఆఫ్ దిస్ డార్లింగ్ ఇస్ నిరంజన్ గారు అండ్ చైతన్య గారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఐ నో అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి అందరు కోకాపేటలో లేకపోతే ఇప్పుడు నియోపాలిస్లో అక్కడెక్కడ ఉంటారు, కానీ మీరు తెలుగు ఇండస్ట్రీకి వచ్చి ఒక టాంజిబుల్ వాల్యూని కడుతున్నారు. ఆ బిల్డింగ్స్ ఉంటాయి పోతేమో కానీ సినిమా మాత్రం ఉంటుంది, మీ పేరు ఉంటుంది. మీ పేరుతో అసోసియేట్ అయిన ప్రతి ఒక్కరికి నాలాంటి ముందు నాకు ఇది ఒక వరం లాగా ఇచ్చారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మరిన్ని ఇంకా చేయాలని అనుకుంటున్నా. ఇప్పుడు డార్లింగ్ తర్వాత లవర్ ఇట్లాంటిది ఏదో చేద్దాం. అదే ఇప్పుడే రామ్ కామ్స్ ఇప్పుడే వస్తున్నాయి నాకు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ నో ఈ టీంలో ఇంకా చాలా మంది ఉన్నారు. మై లవ్ నరేష్, విష్ణు, కేటీ, వివేక్ సాగర్స్ 25th ఫిలిం బై ద వే, యూ నో దిస్, హిస్ 25th ఫిలిం. వచ్చిన 7 ఏళ్లలో 25 ఫిలిమ్స్ చేసాడు అండ్ తనకు నచ్చినట్టే చేస్తున్నాడు, నచ్చినట్టే పని చేస్తున్నాడు. మ్యాన్ యువర్ అ బ్లడీ ఇన్స్పిరేషన్. డామ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ రా వివేక్. థ్యాంక్ యూ. శృతి, కీర్తి, సారీ కీర్తి, టెన్షన్ ఉన్నాయి ఏమనుకో. అట్లాగే నరేష్, దివ్య, హాయ్. సో దీస్ ఆర్ ఆల్ డార్లింగ్స్. వీళ్ళందరూ నిజంగా ఇట్లా సెట్కి వచ్చి, నరేష్ షూటింగ్ వస్తుంది అనుకున్నా కానీ వాళ్ళ వైఫ్ క్లైన్ చేయడానికి వస్తుంది. మానిటర్ దగ్గర పెట్టుకుని ఇట్లా దేకో మేరా లైటింగ్, దేకో మేరా కెమెరా అని అంటుండే. ఈయనకి ఇంకొక కోవర్కర్ ఒక ఆయన గింబల్ రాజు అని. గింబల్ రాజు వేరే అది చూస్తున్నాము, ఇప్పుడు కూడా గింబల్ హ్యాండిల్ చేస్తుంది. సో ఐ హావ్ అన్ అమేజింగ్ సెట్ ఆఫ్ టీమ్స్ లైక్ దట్. జీవన్ అన్న అండ్ సరస్వతి పుత్రుడు శ్రీ కళ్యాణ్, సారీ కాసాల శ్యామ, కాసాల శ్యామ అన్న, థ్యాంక్స్ అన్న, నువ్వు నా బలగం, నా సాహితీ బలగం. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని ట్రెజర్గా గుర్తించాలి ఈ ప్రభుత్వాలు, తెలుగు రాష్ట్రాలు. మీరు ఇంకా కేవలం గేయ రచయితగా కాకుండా మీరు పుస్తకాల ప్రచురణ చేయాలి, మీ కవిత్వం రావాలి బయటగా నేను కోరుకుంటున్నాను అన్న. థ్యాంక్ యూ మీరు చేసినందుకు. అండ్ ఇంకా సిద్ధు అన్న, ఐ లవ్ యూ అన్న. ఇఫ్ సినిమా ఇస్ ఇన్కంప్లీట్ వితౌట్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. వెనకాల సన్నీ బయట దిక్కున్నా మే ఆజ్ సచ్ బోల్. Last but not the least in all of this, thank you to all the team members. I know you koncham motivated to be Raghava, and Raghava is always incomplete without you, darling. Thank you so much. I love you for whatever you are, and nuvu oka flame la bite question after 2 years, and ikkadi nunchi inka nik tirugu lekunda 20 years gaadu endelaina sare nu oka manchi actress ga munduku raavali, bayatiki raavali, to make proud of all of us. I love you so much. All the very best for everything you are doing apart from me also ahead in time. Thank you. I love you all. So last ga oka maata cheppali, meer darling enduku chudalani. I know Telugu cinema basically gata koddi kaalanga just entertainment kaadu, we are pushing the bar, we are pushing the value, and we also adding a lot of value. మనకి ఎక్కువ తెలుగు సినిమా అంటే ఎక్కువ మన దగ్గర మన సొసైటీలో ఎంటర్టైన్మెంట్ అంటే సినిమాగానే చూస్తారు. ఇంకే ఆర్ట్ ఫామ్ ఇంత బాగా బయటికి రాదు, ఇంత లౌడ్గా, ఇంత ఆదరణ పొందదు. సో ఒక నటుడుగా నాని అన్న లాంటి ఒక యాక్టర్ ఇన్స్పిరేషన్ తీసుకున్న నటుడుగా ప్రతిసారి మీరు వచ్చి నాకు టైం ఇచ్చిన ప్రతిసారి నేను చాలా గొప్పగా ఫీల్ అవుతా. ఆ ఇచ్చిన టైంకి నేను వాల్యూ యాడ్ చేయాలనుకుంటా. సో ఇందాక నా ఏవీలో ఏవో సినిమాలు వచ్చినాయి, అలాంటి ఒక మంచి సినిమాని మీకు మళ్ళీ తిరిగి ఇవ్వాలి. మీరు మాకు ఇస్తున్న ప్రేమని రెండింతలు ఎక్కువ మళ్ళీ మీకు తిరిగేయాలని నేను అనుకుంటున్నా. సో నేను డిసిషన్ తీసుకున్నా, జూలై 19th మీతో కమ్యూనికేట్ చేస్తా, మిమ్మల్ని ఎంగేజ్ చేస్తా. మీరు థియేటర్కి వస్తే మా టీం తరఫున ప్రేమ మీరు అనుకున్న దానికంటే ఎక్కువ ఇస్తా. ఐ లవ్ యూ ఎవ్రీవన్. Please come back to the theaters on the July of 19th. I'll show what great cinema can be and all our love can be. I love you all. Thank you.